కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి లేదా కుంభలగ్నం వారికి ప్రస్తుతం మీకు గురువు పంచమ భావంలో మీ మీ లగ్నం నుంచి లేదా మీ రాశి నుంచి పంచమ స్థానంలో ఉన్నాడు, అంటే మిథునంలో ఉన్నాడు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురువు 3 రాశులు మారుతున్నాడు. గత సంవత్సరం మనకు వృషభము, మిథునము, కర్కాటకం ఎలా మారాడు, మళ్ళీ మిథునంలోకి వచ్చేసాడు. ఈ సంవత్సరం కూడా చూడండి, మనకు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మిథునంలో ఉండే గురువు ఇప్పుడు కర్కాటకంలోకి వెళ్తాడు. జూన్ 2 నుంచి నవంబర్ నుంచి సింహంలోకి వెళ్తాడు, సప్తమ భావంలోకి. అక్కడ కేతుతో ఒక 25 రోజులు కలిసి ఉండి దాని తర్వాత ఒక 45 రోజుల పాటు అక్కడ ఉండి మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు, 6వ స్థానంలోకి వస్తాడు. మరి 6వ భావంలో గురువు ఉంటే మంచిదా కాదా, అమ్మో ఏమిటి అని అనుకుంటూ ఉంటారు. దీని విషయంలో నేను మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ 6వ స్థానంలోకి వెళ్తున్నాడో, ప్రతిసారి 6వ భావం అంటే చెడుని కాదండి. అక్కడ 6 అనేటువంటిది ఏంటంటే మీ నిత్య జీవితము, పూర్వజన్మ కర్మ. గురువు వస్తున్నాడు అక్కడికి. 50% మంచిదే. ఎందుకు 50% మంచిదే అనుకుంటున్నాం అంటే, గురువు కేవలం గురువుగా కాకుండా శని రాహు ఎనర్జీస్తో వస్తున్నాడు అక్కడికి. కాబట్టి 6వ భావంలో గురువు వచ్చినప్పుడు ఏంటి, మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, లోన్స్ లభిస్తాయి, ధనాభివృద్ధి కలుగుతుంది. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే గతంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ సప్తమ కేతువు మూలంగా కొంచెం మీకు ఆటంకాలు ఏర్పడుతుంటాయి విదేశాలకు వెళ్ళేటువంటి అంశంలో. అందుకని మీరు ఏం చేయాలి అంటే, మీరు కొంచెం గణపతి ఆరాధన చేయడము, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడము, విష్ణు సహస్రనామాలు చదవడం ఎక్కువగా చేయండి. తద్వారా ఏమవుతుందంటే మీకు ఈ ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. అలాగే మీకు ఈ కేతువు సప్తమంలోకి వెళ్తాడు ఎప్పుడు, నవంబర్ నుంచి. అంటే సప్తమంలో ఉండే కేతువు దగ్గర గురువు వెళ్తాడు. ఈ కేతువు షష్టమంలోకి వస్తాడు నవంబరు 25 ఆ తారీఖు నుంచి. కాబట్టి నవంబర్ 25 తర్వాత ఎవరికి అప్పులు ఇవ్వకండి దయచేసి. అప్పులు ఇచ్చినా, ఉద్యోగంలో తెలియని విరక్తి వైరాగ్యంతో ఉద్యోగం వదిలేసినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అయితే 1 జూన్ నుంచి మాత్రం ఎప్పుడైతే మీకు 6వ భావంలోకి వస్తాడో గురువు, టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీ సెంటర్స్, అదేవిధంగా బంగారం అమ్మకం చేసేటువంటి వారికి, మరియు బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అయితే మీకు మరింత అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కలగాలి అంటే, మీకు ప్రస్తుతం ఏలినాటి శని కూడా నడుస్తుంది. కాబట్టి శనివారాలు కాస్త ఒంటికి చక్కగా మనకి నువ్వుల నూనె, ఒరిజినల్ నూనె, 4 నూనె, తెల్ల నూనె కాదు, ఒరిజినల్ నువ్వుల నూనె చక్కగా ఒంటికి తైలం పట్టించి ఒక 15-20 నిమిషాలు కూర్చొని మీరు అభ్యంగ స్నానం అంటారు, నలుగు పెట్టి స్నానం చేసుకుని దేవతా దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళండి. గతంలో ఏర్పడినటువంటి ధన సంబంధించిన ఇబ్బంది ఇక్కడ నుంచి తగ్గనుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మనకి ఈ గురువు మార్పు మూలంగా పోయిన సంవత్సరం చూడండి 3 రాసులు మారాడని చెప్పుకున్నాం. వృషభము, మిథునము, కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహం. కాబట్టి ఏమిటిది, ఎప్పుడైనా ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి. కావాలంటే రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు మార్పులు చెందడం, రకరకాల దేశాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది నష్టము, జీవ నష్టము అని చెప్తారు. మేధిని జ్యోతిషం అని ఒకటి ఉంటుంది, ముండేన్ ఆస్ట్రాలజీ. అదేంటంటే పర్సనల్ చార్ట్ కాకుండా దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్ళాడో వాహన ప్రమాదాలు, నీటి ద్వారా వచ్చే ప్రమాదాలు, నీటి నుంచి వచ్చే వైరస్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగండి. ఎందుకంటే అలాగా గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు స్వరూపం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి, మంచివాడే, మన ఇంట్లో పిల్లడే, వాడిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు ఒక తండ్రి. వాడి బుద్ధి సరిగ్గా లేదు, వ్యసనాలకు గురయ్యాడు కూడా. కౌంటర్లో ఉన్న 100, 200, 500 పక్కకు వేసుకుంటాడు.
కానీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వర్కరే కానీ అలాంటి బుద్ధి లేదనుకోండి, అలాంటి వ్యక్తి అయ్యో నేను సార్కి అట్లా ఎట్లా నేను అన్యాయం చేస్తానని న్యాయంగా ఉంటాడు. అంటే ఏంటి, ఆ స్వరూపం మారితే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీటి సంబంధంగా, వైరస్ల సంబంధంగా పెరగనుంది. ఇది ఖచ్చితంగా. రెండవది, ఇప్పుడు చూడండి, యుద్ధాలన్నీ సమసిపోయినట్టుగా కూల్ అయిపోయాయి, ఏమీ లేదనుకుంటున్నారు. కానీ కుజుడు ఎప్పుడైతే మీకు మేషంలో వచ్చాడో, ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నాడో, దీని ఫలితం ఏమిటంటే మరలా మీకు ఈ మే 11వ తేదీ నుంచి మారుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధ సంబంధించినటువంటిది పెరగనుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా మళ్ళా మీకు ఆ యుద్ధ సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఈ శని కుజుడు కలిసి ఉండడమే కాదు, కుజుడు మేషంలోకి వచ్చినాక కూడా జరుగుతాయని. అది అలా ఉంది. అదేవిధంగా కాస్త ఎండలు, విపరీతమైన ఎండలు పెరగడం, విపరీతమైన వర్షాలు పడడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనకి మొన్న ఈ మధ్య కూడా చాలా మంది మోడీ గారు ఏంటి బంగారం కొనొద్దన్నారు, విదేశాలకు వెళ్ళొద్దన్నారు, డీజిల్ జాగ్రత్త వాడుకోమన్నారు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం విపరీతంగా పెరుగుతుంది, కానీ సడన్గా తగ్గిపోతుంది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎలాగా, మనం ఉన్నాం ఇప్పుడు 1,50,000 1,40,000 ఉంది అనుకుందాం, కొనుక్కుంటాం, మళ్ళీ పెరుగుతుంది కదా ఆశతో, పెరుగుతుంది, అమ్మయ్య పెరుగుతుంది పెరుగుతుంది విపరీతంగా కొనేస్తాం. కానీ ఒకటేసారి 20-30 వేలు ధామను పడిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి, ₹1,00,000 పెట్టి కొన్నటువంటి బంగారం మీద 30 లక్షలు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడేంటి, 20-30 లక్షలు పోతే మామూలు విషయం కాదుగా. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు పోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతున్నది, కొన్ని వేల లక్షల కోట్లు రాత్రి రాత్రి ఆవిరైపోతాయి. ఆ భావనతో ఒకటి. రెండవది, ఇక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో దొంగ బంగారం పెరుగుతూ ఉంటుంది. అంటే నిజంగా ఒరిజినల్ బంగారం ఉండదు, బంగారం లాగే కనిపిస్తుంది, అలాంటివి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు డూప్లికేట్ తయారవుతుంటాయి. సో ఈ డూప్లికేట్ బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాణ్యత సరైన దాంట్లో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి, బంగారం కొనుక్కోకుండా ఉండలేక సంవత్సరం పాటు పెళ్ళికి పెట్టాలి, కూతురుకో కొడుక్కో మనవడకో ఇంకోటి ఏదో ఫంక్షన్ అన్న. అప్పుడు ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిదే, ఈ షాప్లో మనకి ఇబ్బంది ఉండదు అనుకునే నిర్ధారణ చేసుకుని వెళ్ళండి. ఇది చాలా 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 ఇబ్బందిని ఇవ్వనుంది. కర్కాటకంలోకి గురువు ప్రవేశం అనేటువంటిది వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటిలో ఉండేటువంటి నీటి ద్వారా వెళ్ళేటువంటి వాహనాల ద్వారా, లేకపోతే నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, లేకపోతే అకాలంగా సడన్గా వచ్చే వర్షాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది ఉంది. కాబట్టి వర్ష సంబంధమైన దాన్ని అర్థం చేసుకుంటూ పాటించుకుంటూ కాస్త రైతులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఎక్కువగా ఉంటుంది, ఈ కుజుడి యొక్క ప్రభావం. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారాడు, కుజుడు ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. కుజుడు దృష్టి కర్కాటకంలో ఉండే గురువు మీద ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ వాహనాలు అధిక వేగం మీద వెళ్ళడం అనేది తగ్గించండి. నీటి ప్రదేశాల్లో కొన్నిసార్లు చూడండి, వర్షం పడితే విపరీతంగా వర్షం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే టక్కన మ్యాన్ హోల్లో పడిపోతుంది. ఇలాంటివి ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. నీటి మూలంగా వచ్చే ప్రమాదాలు, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీటి మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా ఏ గ్రహం మారినా కూడా మీ పర్సనల్ చార్ట్, అంటే మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహాలని ఈ మారిన గ్రహం పాజిటివ్గా ట్రిగర్ చేస్తుందా, నెగటివ్గా ట్రిగర్ చేస్తుందా అనేది తెలుసుకోగలగాలి. అంటే ఎలాగా అంటే, మనం ఒక రేసు మారిపోయేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. మనం వెళ్ళే ప్రదేశం ఎలాంటిది, అక్కడ పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్ దగ్గర ఉందా లేదా, లేకపోతే మనకి ఏదో హాస్పిటల్ దగ్గర ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకు, మారిన దాని వల్ల మనం ఆ ప్రదేశం మారినప్పుడు మనకేమిటి అక్కడ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక గ్రహం మారేటప్పుడు, గురువు మారాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, ఇలా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మారేటప్పుడు ఏంటంటే మేజర్ ప్లానెట్ అంటే గురువు, శని, రాహుకేతువులు మేజర్ ఇన్సిడెంట్స్ మన లైఫ్ని టర్న్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఇచ్చే గ్రహాలు. కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి మార్పు ఒకటే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు వైరస్లు రోగాలు వస్తాయని మీకు ఎక్కడ రోగభావం లేదనుకోండి, మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చూడండి, కొంతమందికి చాలా ఎఫెక్ట్ అయితే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ ఎలా ఉందనే దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రీమాత్రే